కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ విధానమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో ప్రణవ్ సమక్షంలో వివిధ గ్రామాలకు చెందిన పలువురు కుల సంఘాల పార్టీలకు చెందిన నాయకులు, యూత్ సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ విద్యా వైద్య నైపుణ్యంపై తాము దృష్టి పెట్టామని, దాంట్లో భాగంగా హుజూరాబాద్కు ఏటీసీ కాలేజీని మంజూరు చేపించామని, రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూడా మంజూరు చేపిస్తామని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని, రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించిన వారు ఈ విషయంలో ఎందుకు దృష్టి పెట్టలేదని, కమలాపూర్ బస్టాండ్కు సంబంధించి ఇదివరకే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు, హాస్పిటల్కు సంబంధించి దామోదర్ రాజు నర్సింహ్కు నివేదికలు అందజేశామని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని అన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా హుజూరాబాద్లో 3 మార్కెట్ చైర్మన్లు, గుళ్లకు చైర్మన్లను నియమించామని, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గానికి వారు చేసింది ఏం లేదని, సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే వారి పని అని, తాము గతంలో చెప్పినట్టు ఓడిన ప్రజల మధ్యనే ఉన్నానని, ఉంటానని అన్నారు. నేను మాట ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిన అనుకోండి, నేను గర్వంగా చెప్తాను. నేను ఇస్తా అంటే ఖచ్చితంగా ఒకరోజు ఆలస్యమైనా అది నేను ఇచ్చిన. కొంత నచ్చకపోవచ్చు, ఎట్లా నాకు ఉంటారు, చాలా మంది వచ్చి చెప్తారు. నేను ఆ కమిట్మెంట్ ఇచ్చిన. ఒకసారి మీ అందరికీ నేను కోరుకుంటూ, మన నియోజకవర్గంలో 3 అంశాల పైన నా మెయిన్ ఫోకస్. నేను అనుకున్నది ఎలక్షన్ టైంలో కూడా చెప్పిన, 1 విద్య, 2 వైద్యం, 3 నైపుణ్యం, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్. ఈ 3పైనే రేపు, ఎందుకంటే మీరందరూ ఇక్కడ దాదాపు 300 మందిలో జాయిన్ అయ్యారు. రేపు మన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, మరి ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఐటీఐ ఇన్నేళ్ళు అవుతుంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. మన నియోజకవర్గానికి ఒక ఐటీఐ కాలేజ్ లేదు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు మన నియోజకవర్గం. మరి ఇప్పుడు నేను మాట్లాడి ఐటీఐ, ఇప్పుడు ఐటీఐని ఏటీసీ అంటున్నారు, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ అని. అది మన హుజూరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ చేయించారు.